బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. నమస్తే సార్, చెప్పండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషన్, టెలిఫోన్ ట్యాపింగ్. అంటే కాళేశ్వరం కమిషన్, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇవన్నీ ఉత్తిత్వేనా? ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే ఏమొస్తుంది? ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు ఇక్కడ. గాడిద గుడ్డ అంటే దోషులు ఎవరో తేల్చరా? మరి ఈ బోర్డు దానికి అంత పెద్ద బిల్డప్ ఎందుకు సార్? కొండందా వెనకటికో సామెత చెప్తారు, ఎలుకని పట్టిరని. మరి వీళ్ళు ఎలుకనైనా పడతారా లేదా? వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. మరి ఇప్పుడు జరుగుతుంది అంతా ఏటన్నట్టు? అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. అది సరే, ఫైనల్ గా ఏడు చెప్తారు మీరు? కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. షేవ్ సేవ్ అంటే ఏడు సార్? మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు. ప్రాస బాగుంది. మరి బీఆర్ఎస్ వదిలేసారేంటి సార్? వాళ్ళని కూడా కలిపి ఇంకో స్లోగన్ వదిలితే బ్రహ్మాండంగా ఉండేది కదా.